అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 1 అకర్ణీయ సంఖ్యలు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెసన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సెకండ్ లెసన్, ఏకచలరాశిలో రేఖీయ సమీకరణాలు. ఫస్ట్ అసలు రేఖీయ సమీకరణం అంటే ఏంటి? సమీకరణం అంటే ఫస్ట్ సమానత్వ గుర్తు కలిగి ఉన్న దానిని సమీకరణం అంటారు. ఇచ్చిన సమాసం అనేది సమానత్వ గుర్తు అంటే ఒక సమాసం ఇచ్చినప్పుడు ఆ సమాసం అనేది సమానత్వ గుర్తు అంటే ఈక్వల్ టు కలిగి ఉన్నదాన్ని సమీకరణం అంటాం. ఏకచలరాశిలో రేఖీయ సమీకరణాలు అంటే రేఖీయ సమీకరణాల్లో ఒకే ఒక చలరాశి ఉంటే దాన్ని రేఖీయ సమీకరణాలు అంటాం. ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూస్తే మనకి ఒకే చలరాశి గల రేఖీయ సమీకరణాలను ఏకచలరాశిలో రేఖీయ సమీకరణాలు అంటారు. ఒకే చలరాశి గల సమీకరణాలను ఏకచలరాశిలో రేఖీయ సమీకరణాలు అంటారు. బీజీయ సమాసం అంటే ఫస్ట్ మనకి చలరాశులతో కూడి ఉన్న సమానత్వాన్ని బీజీయ సమాసం. మనం సమానత్వ గుర్తు కలిగి ఉన్న చలరాశిని అంటే చలరాశులతో కూడిన సమానత్వాన్ని బీజీయ సమీకరణం అంటారు. ఇది సమానత్వ గుర్తును కలిగి ఉంటుంది. సమానత్వ గుర్తుకు ఎడమ వైపునున్న సమాసాన్ని ఎడమ చేతి వైపు అంటే ఎల్హెచ్ఎస్ అని, కుడివైపు ఉన్న సమాసాన్ని ఆర్హెచ్ఎస్ అని అంటాం. ఒకసారి డయాగ్రామ్ చూస్తే మనకి ఇది ఒక సమీకరణం ఇచ్చారు. 2x - 3 = 7 అనేది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి? చలరాశి 2x, రైట్ సైడ్ ఉన్నది ఏంటి? 7. సో ఇది రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ మొత్తం సమీకరణం అవుతుంది. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? ఈక్వల్ టు అంటే సమానత్వం, ఈక్వల్ చేశారు. సో దీన్ని బీజీయ సమీకరణం అంటారు. రైట్ సైడ్ ఉన్నదాన్నేమో ఆర్హెచ్ఎస్ అని, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్నేమో ఎల్హెచ్ఎస్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్, ఒక సమీకరణంలో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఉన్న సమాసాల విలువలు సమానం. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది. చలరాశి యొక్క కొన్ని విలువలు ఖచ్చితమైన విలువలకు మాత్రమే సాధ్యం. చలరాశి యొక్క కొన్ని విలువలు ఖచ్చితమైన విలువలకు మాత్రమే సాధ్యం. ఆ విలువలను సమీకరణ సాధనలు అంటారు. సో ఇచ్చిన సమీకరణాన్ని మనం స్టెప్ బై స్టెప్ కనుక్కోవడం ఈ మూడో దానికి సంబంధించింది. ఇక్కడ ఒకవైపు రేఖీయ సమాసం, మరొక వైపు సంఖ్యలు గల సమీకరణాలు సాధించడం ఏ విధంగా సాధించాలి? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్ వచ్చిన మెథడ్లో చేసేయచ్చు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫస్ట్ చూస్తే 2x - 3 = 7 ఇచ్చారు. సో దీంట్లో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2x = ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇటు సైడ్కి వస్తే ఈక్వల్ టు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 7 + 3 అవుతుంది. 2x = 10, x = 5. సో ఈ విధంగా డైరెక్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 2y + 9 = 4 ఇచ్చారు. 2y + 9 = 4 ఇచ్చారు. సో ఇక్కడ -9 ఉంది, ఇటు వస్తే ఇక్కడ +9 ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? -9. అంటే 2y = 4 - 9, 2y = -5, y = -5/2. y = -5/2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, x/3 + 5/2 = -3/2ని సాధించండి అని ఇచ్చారు. దీనికి ఎల్సిఎం కడితే ఎంత మనకి? 2 × 3 = 6. 6లో 3 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 × x + 2 అనేది ఇందులో 3 టైమ్స్. 3 × 5 = ఎంత? 15 = -3/2. ఈ 2 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం ఏమవుతుంది? 2x + 15 = ఈ 3 అనేది ఇటు వస్తే ఏమవుతుంది? ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది. -3 × 3. సో 2x = ఇది ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. 3 × 3 = 9, అంటే -9. ఈ ప్లస్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది, -15. 2x = 15 + 9 ఎంత? 24, -24. ఎందుకని? ఈ రెండింటికి కూడా మైనస్ వాల్యూ ఉంది కాబట్టి. సో ఇది 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. x = ఎంత? -12. సో మనకి ఇక్కడ సరిచూచుట ఇచ్చారు. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? -12 వచ్చింది. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చెక్కింగ్, x వాల్యూ = -12. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -12/3 + 5/2 = -3/2. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. -4 + 5/2 = -3/2. సో ఎల్సిఎం కడితే మనకి 2 వస్తుంది.
-8 + 5 = -3/2. -8 + 5 అంటే -3/2 = -3/2. అంటే రైట్ సైడ్ LHS = RHS అయింది. సో, చెకింగ్ అంటే ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. 15/4 - 7x = 9 సాధించమన్నారు. 15/4 - 7x = 9. దీన్ని తీసుకొస్తే -7x లేదంటే దీన్ని తీసుకొచ్చినా పర్లేదు. 7x = 15/4 - 9 అవుతుంది. ఎందుకని ఇది ఇక్కడికి వస్తే +7x అవుతుంది, ఇది ఇక్కడికి వస్తే -9 అవుతుంది, అంతే తేడా. 7x = దీనికి ఎల్సిఎం కడితే ఎంత? 4, 15 మైనస్ ఇక్కడ 1 ఉంటుంది, 4 9 36. 7x = 36లో నుంచి 15 తీసేస్తే ఎంత? ఇక్కడ 1, 2, 21/4 వచ్చింది. -21 ఎందుకని? ఇక్కడ -36 కాబట్టి. సో, x = -21/4. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది, 1/7 అవుతుంది. ఈ 7 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x = -3/4 వచ్చింది. సో, x వాల్యూ వచ్చినప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రైట్ సైడ్ 9, లెఫ్ట్ సైడ్ అనేది 9 రావాలి. రైట్ సైడ్ 9 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా 9 రావాలి. సో, సబ్స్టిట్యూట్ చేస్తే 15/4 -3/4 7 × -7 × 3/4 = 9. 15/4 - 7 3 ఎంత? 21. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 21/4 = 9. 21 + 15 ఎంత? 21 + 15 అంటే 36. 36/4 = 9. ఇది ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో, 9 = 9. LHS = RHS అయింది. సో, చెకింగ్ అన్నప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ చూద్దాం. x - 2 = 7 అన్నారు. సో, x = ఎంత అవుతుంది? ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. అంటే 7 + 2 అంటే 9. x = 9 అవుతుంది. లేదంటే ఒకసారి చూడండి. 2.1లో x - 2 = 7, x = 7 + 2, x = 9. నెక్స్ట్ y + 3 = 10. సెకండ్ y + 3 = 10, y = 10 - 3, that implies y = 7. నెక్స్ట్ థర్డ్ 6 = z + 2. 6 = z + 2. z ఇక్కడ నుంచి 2ని తీసుకొస్తే 6 - 2 = z, that implies z = 4. నెక్స్ట్ 3/7 + x = 17/7. 3/7 + x = 17/7 ఉంది. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? x ఇక్కడ నుంచి దీన్ని అటు తీసుకెళ్తే x = 17/7 - 3/7. సో, ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 17 - 3 అంటే ఎంత? 14/7. 14/7 అంటే మనకి ఇది 2 టైమ్స్ x = 2 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ది 6x = 12. ఈ 6 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, x = 2. నెక్స్ట్ సిక్స్త్ది t/5 = 10. సో, t = ఇది డివిజన్ చేస్తుంది, ఇక్కడ ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, 10 × 5, t = 50. నెక్స్ట్ సెవెంత్ది 2x/3 = 18. 2x/3 = 18. 2x = ఇక్కడ డివిజన్ చేస్తే ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతుంది, 18 × 3. సో, దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేసేసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 2 అనేది ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x = 9 3 0 అంటే 27. నెక్స్ట్ 8 1.6 = y/1.5.
1.6 ఈక్వల్ టు y బై 1.5. సో y ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే y ఈక్వల్ టు 1.6 ఇంటూ 1.5. y ఈక్వల్ టు 16 15 6 5 30 3 ఉంది 1 5 5 3 8 16 0 4. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత ఇక్కడ ఒక స్థానం ఇక్కడ ఒక స్థానం ఉంది కదా, అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. 2.4 అండి ఆన్సర్. y ఈక్వల్ టు నెక్స్ట్ 7x మైనస్ 9 ఈక్వల్ టు 16. 7x మైనస్ 9 ఈక్వల్ టు 16. సో దీన్ని సింప్లిఫై చేస్తే 7x ఈక్వల్ టు 16. ఇక్కడ -9 ఇటు వస్తే ఈక్వల్ టు +9 అవుతుంది. 7x ఈక్వల్ టు 25, x ఈక్వల్ టు 25/7. నెక్స్ట్ 10th 14y మైనస్ 8 ఈక్వల్ టు 13. 14y మైనస్ 8 ఈక్వల్ టు 13. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 14y ఈక్వల్ టు ఇక్కడ -8 ఇటు వస్తే ఏమవుతుంది +8 అంటే 13 + 8. 14y ఈక్వల్ టు 21. y ఈక్వల్ టు 21/14. 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్. y ఈక్వల్ టు 3/2. y ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ 11th 17 + 6b ఈక్వల్ టు 9. 17 + 6b ఈక్వల్ టు 9. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 6b ఈక్వల్ టు 9 మైనస్ 17. 9 మైనస్ 17 అంటే ఎంత మనకి 8. 6b ఈక్వల్ టు 8. p ఈక్వల్ టు 8/6. 13 + p ఈక్వల్ టు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 3 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ 4/3. నెక్స్ట్ 12th x/3 + 1 ఈక్వల్ టు 7/15. x/3 + 1 ఈక్వల్ టు 7/15. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం కడితే ఎంత మనకి ఇక్కడ x + 3/3 ఈక్వల్ టు 7/15. సో డైరెక్ట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు ఇక్కడ మనం. 3 5 ఎంత 15 కదా. x + 3 ఈక్వల్ టు 7/5 వచ్చింది. సో x ఈక్వల్ టు 7/5 మైనస్ 3. 13 ప్లస్ ఎల్సిఎం కడితే మనకి 5. 7 మైనస్ 15. సో x ఈక్వల్ టు -8/5. సో 11th ప్రాబ్లంకి ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ -4/3. సో ఇది సెకండ్ లెసన్లో 2.1 సంబంధించిన ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.